ఒక రైతు దగ్గర ఒక కోడి పుంజు కుక్క ఉండేది. కుక్క ఇంటికి కాపలాగా కాయడమే కాకుండా కోడి పుంజుని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునేది. ఆ ఊరిలో ఒక దొంగ పిల్లి ఉండేది. ఒకసారి కోడి పుంజు ఒంటరిగా గింజలు తింటూ ఉంటే పిల్లి దాని దగ్గరకు వెళ్ళి, ఏం మామ, కొంచెం చిక్కిపోయినట్టు ఉన్నావు, నీ యజమాని తిండి పెడుతున్నాడా లేదా అని అన్నది. అదేం లేదు, బాగానే పెడుతున్నాడు అంది కోడి పుంజు. ఏం, నీ యజమాని ఆ కుక్కను చూసుకున్నంత బాగా నిన్ను చూసుకోవడంట కదా, నిజమేనా అని అడిగింది. ఆ మాటలతో కోడి పుంజు ఆలోచనలో పడింది. అది గమనించిన పిల్లి, పుంజుమామ, కావాలంటే నా వెంబడరా, నీకు అన్ని విషయాలు చెబుతాను అని చెప్పి కోడి పుంజును ఎవరూ లేని చోటకు తీసుకుపోయింది. ఇదేమిటి, ఇక్కడకు తెచ్చావు అంది కోడి పుంజు. పిల్లి నవ్వుతూ, ఒసే తిక్కదానా, ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేని నీలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉండడం అనవసరం, అందుకే నిన్ను తినడానికి తీసుకువచ్చా అంటూ దాని మీదకు దూకబోయింది. అంతలోనే అక్కడికి కుక్క అరుస్తూ రావడాన్ని గమనించిన పిల్లి అక్కడ నుండి పారిపోయింది.